చూడండి నైట్ టైం ఎంత బ్యూటిఫుల్ వ్యూ, దుర్గమ్మ చెరువు, కేబుల్ బ్రిడ్జ్. సో అన్ను నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. చాలా కష్టం ఉంది వెళ్ళడానికి, బట్ బొట్టుడు బాయ్ డాడీ అయితే కనబట్టలే. ఓకే ఏంటో డాడీ సార్ కష్టంగా ఉంది వెళ్ళడానికి, చాలా కష్టం ఉంది. ఏంటో ఓకే. సో లక్కతో చేసే బ్యాంగిల్స్ కదా, సో మొత్తం ఈ థీమ్ కూడా చూసారా, మొత్తం ఈ హోటల్ అంతా హైదరాబాద్ థీమ్ అట. అది స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ ఉంది, సూపర్ ఉంది. ఒక లగ్జరీ అంటే ఒక టబ్, బాత్ టబ్ జెట్టడా కాదా? యూఆర్ నాట్ ఇన్ ద వీడియో. ఫ్యాంటాస్టిక్ కదా, రాయల్ లగ్జరీ అంటే రాయల్ లగ్జరీ. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఇప్పుడు 7 AM అయింది మార్నింగ్. ఇప్పుడే లేచాను, ఒక ఇంటర్వ్యూ ఉంటే హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు వస్తూ ఉన్నారు. సో కొంచెం లేట్ అయిపోయింది, పొద్దున్న లేచి జిమ్కి వెళ్దాం అనుకున్నా, లేట్ అయిపోయింది, మొత్తానికి లేచాను. నిన్న మీటప్ దుర్గమ్మ చెరువు పార్క్లోని అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అక్కడ సూపర్ అయింది. కాకపోతే క్రౌడ్స్ని కంట్రోల్ చేయలేక మీటప్ మధ్యలో ఆపేసి వచ్చేసాం. ఎందుకంటే పోలీసులు విజిలేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మళ్ళీ పోలీసులు వచ్చారంటే కేసు అవన్నీ బుక్ అవుతాయని అన్రూలీ అయిపోయింది. ముందైతే 20 పీపుల్ గ్రూప్స్లా చేస్తే ఓకే అని సార్ చెప్పారు. ఎప్పుడైతే అది అవ్వలేదో ఇంకా వచ్చేసాం, మీటప్ ఆపేసాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. కానీ మీటప్ అయితే బాగా అయింది, రెస్పాన్స్ అయితే సూపర్ ఉంది, చాలా గ్రేట్ఫుల్. మొత్తానికి కొంచెం వ్లాగ్స్ 2 రోజుల నుంచి చేయలేదు, చాలా బిజీ ఉండి, అందుకని ఈ వ్లాగ్తో స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఐటీసీ కోహినూర్లో ఉన్నా, హైదరాబాద్లో చాలా హోటల్స్ ట్రై చేశాను. ఇక్కడ మ్యారియోట్లో ఉన్న, ఒకసారి లా మెరిడియన్లో ఉన్న, ఆ తర్వాత వెస్టిన్లో ఉన్న లాస్ట్ టైము. అన్నీ మంచి హోటల్సే, సూపర్ ఉన్నాయి. కానీ ఈ హోటల్కి ఏదో స్పెషల్ చామ్ ఉంది. ఈ హోటల్ అంతా కూడా కోహినూర్ డైమండ్ ఉంది కదా, ఆ కోహినూర్ డైమండే పేరు మార్చారు, ఎందుకంటే సేమ్ పేరు ఉండకూడదని. మొత్తం ఆ కోహినూర్ డైమండ్ ఎలిమెంట్స్, తర్వాత హైదరాబాద్లో జరిగే అద్భుతమైన ఈవెంట్స్ అండ్ పీపుల్ పేరు మీద చేశారన్నమాట. సో మీకు వస్తే షేర్ చేసుకోండి. ఓకే, లెట్స్ డెల్వ్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాను కదా, వైజాగ్ నుంచి నేను ఒక ట్రైన్ దురాంతోలో వచ్చాను. చాలా 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 ఎంత నీట్ అండ్ క్లీన్ ఉంది, ప్లస్ ఎక్కడ ఆగదు. వైజాగ్, విజయవాడ, గుంటూరు అండ్ హైదరాబాద్, సో సికింద్రాబాద్ సారీ. సో వెరీ కన్వీనియంట్ మాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసి అది కొంచెం క్లిప్ పెట్టి తర్వాత మీకు మొత్తం వీడియో చూపిస్తాను. H1 అన్నుందా? ఓకే, ఇది కొత్తగా ఉంది దురాంతో. సో బాయ్ వైజాగ్ విత్ హెవీ హార్ట్, తప్పదు. సో లాస్ట్ కోచ్ మంది దురాంతో, కానీ ట్రైన్ చాలా నీట్ ఉందిరా, చాలా నీట్ అండ్ క్లీన్. బరువైన గుడ్డతో వైజాగ్ వదిలేస్తున్నా, ఏడుపు వచ్చేస్తుంది చూస్తుంటే. ఎప్పుడు 3 రోజులు 4 రోజులు వస్తాను సార్, 10 రోజులు ఉండిపోయాను. బంగ్లాదేశ్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసేసాను, చాలా కష్టం ఉంది నిజంగా. మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది. I'll see you in like 10 days. No, I'm not feeling sad because I'm leaving you. Oh. I don't know. I'm finding it hard. చాలా రోజులు ఎప్పుడు లేదు, ఎందుకు ఎలా అవుతుంది? 10 రోజులు ఉంటామన్నా, ఎప్పుడు 3-4 రోజులు ఉంటాం కదా, తెలీదు. సో సరే 10 రోజులు ఉండేసరికి చాలా ఇదైపోయింది. ఏంటో నెక్స్ట్ 1 month ఉండిపో. 26 years వచ్చిన అయినా కూడా ఏదో కొత్తగా ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత బాధగా ఉంది అంతే బాధగా ఉంది. వైజాగ్ మ్యాజిక్ అది. సో అనుష్కాళ్ళు 3 daysలో వాళ్ళు డైరెక్ట్కి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ నుంచి శ్రీలంక వెళ్ళి, శ్రీలంక నుంచి యూఎస్కి టికెట్ బుక్ చేయలేదు, కూర్చొని బుక్ చేయాలి ఆ ట్రైన్లోని. దురాంతో ఎక్స్ప్రెస్ దొరికింది లాస్ట్ మినిట్, చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది, అది విషయం. లక్ష్మణ్, మిస్ యూరా. బాయ్ రా లక్ష్మణ్, సీ యూ నెక్స్ట్ టైం. మొత్తానికి మళ్ళీ ట్రైన్లోనే వెళ్తున్నాం. బాయ్ మాను. మీకు మొన్న చూపించా కదా ట్రైన్, అది పాత ట్రైన్ అని చెప్పాను కదా, చూడండి పాత ట్రైన్ కదా అది. సో ఇవాళ ఇది దురాంతో ఎక్స్ప్రెస్. మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది, డస్ట్బిన్ ఉంది, సో వెస్టిబ్యూల్. ఇది 2 tier AC. హాయ్ రవి, బాయ్ వైజాగ్.
చూడండి 2 tier AC ఇది. అప్పుడైతే కర్టెన్స్ ఉంటాయి, ఇప్పుడు కర్టెన్స్ తీసేసారు కాబట్టి కొంచెం ఓపెన్గా ఉంది అది. సో మన ఫోన్ చూపిస్తాను మీకు. నాకు ఇప్పుడు కూపే దొరికింది. కూపే అంటే ఇద్దరం అనమాట, నేను ఇంకో ఆయన. కానీ ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది. సో కూల్, వెరీ హ్యాపీ. బాబాజీకి దయ, ముందు దొరకలేదు, తర్వాత లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయింది. మీకు 4 క్యాబిన్ ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ చూపించా కదా, ఈసారి 2 క్యాబిన్ చూపిస్తాను. ఇది మన 2 క్యాబిన్. సో ఇది ఇద్దరికి పనికొచ్చే కోచ్. సో ప్రైవేట్ రూమ్లా ఇంకెవరు లేరు. ఇది చూడండి, ఇంతకుముందు పాత బల్బ్లా ఉండేది కదా, ఇది LED స్టైల్లో రీడింగ్ లైట్. తర్వాత కర్టన్ ఉంటుంది, ఫిగర్ అవుట్ చేయాలి. ఇది వల్ల మాస్క్. సో ఇది మీకు మనం చూపించినట్టు ఇది లాగితే పెద్ద బెడ్ అయిపోతుంది అనమాట, స్టేర్స్. సో ఇది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవసీ. అబ్సల్యూట్గా వచ్చేసాం సికింద్రాబాద్ స్టేషన్. కష్టపడతావా? పొద్దున 4 గంటలకు తీస్తా, నైట్ 12 వరకు నడిపిస్తా. ఎంత సంపాదిస్తావు రోజుకి? పెట్రోల్ ఒక 2,000 మిగులుతాయి. రోజుకి 2,000 మిగులుతాయా? సూపర్ కదా, 60,000 నెలకి. అంత కష్టపడితేనే. కరెక్ట్. మార్నింగ్ 4 నుంచి రాత్రి 12 వరకు డ్రైవ్ చేస్తావు కంటిన్యూస్. హైదరాబాద్లో గల్లీ తెలుస్తుంది నీకు. ఓల్డ్ సిటీ కూడా తప్ప మొత్తం ఎటైనా పోతా. అవును, ఓల్డ్ సిటీ ఎందుకు? ట్రాఫిక్ అన్నా? ట్రాఫిక్ చిన్న గల్లీలు ఉంటాయి అన్న, అంతా గలీజ్ గాలి ఉంటారు. అటు పోయి బండికి డ్యామేజ్లు పెట్టుకునేదానికన్నా అవునా, అటు పోంది బెటర్. ఈ కార్ నీదేనా? కార్ పే అయిపోయిందా, లోన్ ఉందా? ఏంటి బ్రో నీ పేరు? తిరిగి చెప్పు. సాగర్. ఓకే, చర్లపల్లి. సూపర్ బ్రో. సో ఐటీసీ కోహినూర్కి చెక్ ఇన్ అవుతున్నాం ఇప్పుడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్. ఎంట్రన్స్ గ్రాండ్ ఉంది. హైదరాబాద్ వచ్చేసామండి. సో రూమ్ ఇంకో 2 గంటల వరకు లేదు, ఏం చేయాలి? సో జిమ్కి వచ్చాను. ఇక్కడ ఐటీసీ కోహినూర్లో జిమ్ బాగుంది, పెద్ద జిమ్ యాక్చువల్లీ. చూడండి ప్లేస్, నాకు నిజంగా ఈ హోటల్ నచ్చుతుంది. లాస్ట్ టైం వెస్టర్న్లో ఉన్నా, అది కూడా కూల్, కానీ ఇది ఇంకా కూల్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టీమ్ రూమ్, జక్కూజీ కూడా ఉన్నాయి, అవి చూద్దాం ఎలా ఉందో. ఓల్డ్ హైదరాబాద్ భలే ఉంది. సో ఇప్పుడు స్పాకి వెళ్తున్నాం, చూద్దాం ఏముందో. స్పా 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 స్టీమ్ రూమా? ఓకే, డ్రై సోనా అన్నీ ఉన్నాయి, టైం ఉండాలి మనకి. ఈ జక్కుజీనా? యా. సో వామ్ వాటర్ జక్కుజీ కూడా ఉంది, ఇవి యూస్ చేసుకోవచ్చు మనం కావాలంటే. సో తర్వాత వచ్చి యూస్ చేసుకుంటా, అది విషయం. కూల్. ఇది 24 hours ఓపెన్? అది ఈవినింగ్ 7:30 మూసేస్తారా? ఓకే. ఏంటిది? జిమ్ షవర్. ఓకే, యా చూసి అదే జిమ్ షవర్, అదే యా. సో స్టీమ్ రూమ్, సోనా ఉంది, జక్కుజీ ఉంది, అన్నీ ఉన్నాయి. మనం వాడడానికి టైం లేదు, అది విషయం. యా. చేంజింగ్ రూమ్సా? యా. సూపర్. ఇదంతా గెస్ట్కి కాంప్లిమెంటరీయా? సూపర్. అబ్బో, హోటల్లో ఉంటే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వడం దేనికి? ఓకే, రిలాక్సింగ్ లాంజ్ అంట. ఇది వ్యూ చూడండి హైదరాబాద్. ఈ హోటల్ యా తీసుకుంటా. ఫస్ట్ నేను చెక్ ఇన్ అయిపోవాలి. సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. సో అది గైస్, మీకు ఈ హోటల్ క్విక్ టూర్ ఇస్తున్నా. అది మొత్తం పాత హైదరాబాద్, మొత్తం ఓల్డ్ సిటీ హైదరాబాద్. అప్పుడు ఇండిపెండెన్స్ ముందరేమో
ఎంత బాగుంది. సో ఐటీసీ కోహినూర్ ఫ్రంట్ డెస్క్ ఏరియా ఇది మొత్తం కోహినూర్ డైమండ్ పేరు మీద చేశారు. ఇవేమో 1856 ఏదో చెప్పారు ఆయన. ఎప్పుడైతే కోహినూర్ డైమండ్ తీసేసుకున్నారో అప్పటి నుంచి బ్యాంగిల్స్. సో థీమ్ అంతా కూడా అక్కడ చివరి ఉన్నది పిల్లర్ బిద్రీ వర్క్ బీదర్ నుంచి చూడండి ఇవన్నీ. సో ఎన్నో హోటల్స్లో నేను స్టే చేస్తుంటాను కానీ ఈ హోటల్ కూడా చాలా నచ్చుతుంది. మీకు ఐటీసీ బెంగళూరు ఇంకా పెట్టలేదు గార్డెనియా, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఈ వీడియో మీకు చూపిస్తాను మన స్వీట్ ఎలా ఉంది ఏంటి అని. అది మన విషయం. సో లక్కతో చేసే బ్యాంగిల్స్ కదా. సో మొత్తం ఈ థీమ్ కూడా చూసారా, మొత్తం ఈ హోటల్ అంతా హైదరాబాద్ థీమ్ అట. అది చూసారు మొత్తం ఫ్లవర్స్ ఈ సెంటర్లోని, పైన కూడా ఫ్లోరల్ షాండ్లియర్ టైప్. ఇక్కడ నేను ఒకేసారి ఉన్నాను ఇంతకుముందు, ఇది రెండో విజిట్ అన్నమాట. సో లోపలికి నేను సిద్ధార్థ్ రైట్, సిద్ధార్థ్ ఈజ్ ద మేనేజర్. సో ఈజ్ వాకింగ్ మీ టు మై రూమ్. నా రూమ్ తీసుకెళ్తున్నారు చూడండి. హైదరాబాద్లో లాస్ట్ టైం వెస్ట్ ఇన్ మైండ్ స్పేస్లో ఉన్నాం కదా, మీరు ఆ రూమ్ ఆల్రెడీ చూశారు. వెస్ట్ ఇన్ మైండ్ స్పేస్ కన్నా నాకు ఇది బాగా అనిపిస్తుంది. చూడండి ఇది ఎలివేటర్ ఏరియా, లిఫ్ట్ ఏరియా. ఇది కూడా ఎంత అద్దాలతోని ఉంది. సో 36th ఫ్లోర్ మంది. రూమ్ నెంబర్ నేను చెప్పాను కానీ 36th ఫ్లోర్కి వచ్చాం. సో రాగానే ఇక్కడ కూడా అన్ని మిర్రర్స్. ఇట్స్ ఓకే. సో చూడండి ఆ వ్యూ, లైట్గా బ్రిడ్జ్ కనిపిస్తుంది, దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్. ఇది మన వ్యూ, అంటే ఈ ఫ్లోర్ నుంచి వ్యూ. లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకసారి చెక్ ఇన్ అయ్యాక. మొత్తం ఈ లాటిస్ వర్క్, హ్యాండీ వర్క్ అంతా చాలా బాగుంది. రూమ్కి నడుస్తున్నా, మొత్తం ఒకటే క్లిప్ తీయాలని ఎక్కువ ఎడిటింగ్ లేకుండా ఆపట్లేదు, అందుకే మళ్ళీ ఆపి రూమ్ దగ్గర తీస్తా. సో మన రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు వ్యూ చూద్దాం. రూఫ్ టాప్ టెర్రస్ గార్డెన్ అది. ఇప్పుడు రూమ్లోకి వెళ్తున్నమాట. సో స్వీట్స్ అన్నీ కార్నర్లో ఉంటాయి కదా, సో దీని పేరు నీలోఫర్ స్వీట్ మాట. సో లెట్స్ ట్రై. ఓకే ఎంటర్. మాది మన స్వీట్ రూమ్ ఎలా ఉంది చూద్దాం. సో ఎంటర్ అవగానే చూసారా పెద్ద ఫ్లోరల్ పెయింటింగ్ బాగుంది. తర్వాత వాటర్, కాఫీ పాట్, ఇదంతా. ఫస్ట్ మీకు వ్యూ చూపించాలా రూమ్ చూపించాలా? రూమే చూపిద్దాం. చూడండి స్వీట్ అంత గ్రాండ్గా ఉందో. సో ఇదన్నమాట. ఆ కర్టెన్ నేనే ఓపెన్ చేశాను మీకు వ్యూ చూపిద్దాం క్లియర్గా ఉంటుందని. సో ఇది మొత్తం స్మార్ట్ టీవీస్ ఇవన్నీ నేను. సో ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచే బ్రిడ్జ్ వ్యూ సూపర్గా ఉంది. చూడండి నీట్ కార్పెట్, రియల్ లగ్జరీ, చాలా నచ్చింది నాకు. ఇవి పెయింటింగ్స్. ఇక్కడ సిట్టింగ్ ఏరియా, 2 సోఫాలు, వెనకాల టేబుల్. ఇది చూసారు కదా, ఇది ఒక కూల్ వర్క్ స్పేస్, అంటే మనం వర్క్ చేసుకోవడానికి. అది కాక ఇక్కడ ఇంకో టేబుల్. ఆ తర్వాత చిన్న ఆర్ట్ ఎలిమెంట్స్. ఒకటే వీడియో తీస్తున్నా, నేను ఎప్పుడు ఎడిట్ చేయను మీకు తెలుసు కదా, ఈజీ అవుతుంది నా పని అని. సో బాగున్నాయి పెయింటింగ్స్ అంతా. హైదరాబాదీ బిద్రీ అంటే నిజాం టైంలో ఉన్న స్టైల్. తర్వాత వ్యూ చూద్దాం ఇక్కడి నుంచి వ్యూ. ఇది ఇన్ ఆర్బిట్ మాల్ వ్యూ చూసారా, బాగుంది కదా. ఇప్పుడు మీకు బెడ్రూమ్, బాత్రూమ్ చూపిస్తాను, అది కూడా సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇది ఎంట్రన్స్, మనం వచ్చే ఎంట్రన్స్. అది అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్, బాల్కనీ. లోపల మీకు జిమ్ యాడ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది జిమ్. సో హైదరాబాద్ అసలు అద్భుతంగా ఉంది, అసలు నేను నమ్మలేకపోతున్నా. భలేగా చేంజ్ అయిపోయింది హైదరాబాద్, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడు ఈ రూమ్ చూసేస్తారు, మెయిన్ రూము. తర్వాత బెడ్రూమ్ చూపిస్తా. బెడ్రూమ్కి నాకు ఒకటే నచ్చింది ఏంటంటే కర్టెన్లా ఉంది. కర్టెన్ లేకుండా పార్టీషన్ ఉంటే ఇంకా బాగుండేది. సో ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇలా రోల్ చేసుకొని బెడ్ నుంచి టీవీ కనబడదు. సో కాకపోతే ఇదిగోండి వాటర్, ఫోన్ వెరీ మచ్ స్టాండర్డ్. ఇది ఒకటే కొంచెం బెడ్రూమ్ నాకు కొంచెం సర్ప్రైజ్, అంటే ఇంత స్వీట్లోని ఈ మొత్తం ఐప్యాడ్తో కంట్రోల్. మొత్తం రూమ్ అంతా ఐప్యాడ్ కంట్రోల్ అన్నమాట. బేసిక్గా మొత్తం అన్ని లైట్స్, అన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. బాత్రూమ్ చూద్దాం. బాత్రూమ్ అయితే సూపర్ గ్రాండ్ ఉంది. ఇదిగోండి స్లైడింగ్ డోర్. బాత్రూమ్ వేసేయాలంటే స్లైడింగ్ డోర్. లోపల ఇది మేకప్ ఏరియా, మనం మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ అది.
కూర్చొని బాగా తయారవ్వాలంటే. నేను ఇంకా ఎంత టైర్డ్గా ఉన్నాను చూడండి. పొద్దున్న వచ్చి ఇలా హోటల్లోకి వచ్చేసి చెక్-ఇన్కి టైం లేదు అంటే జిమ్కి వెళ్ళాను. ఆ జిమ్ వీడియో పెడతాను. ఒక్కసారి చేసేసరికి కొంచెం మసిల్ టోన్ వచ్చింది. పూర్తిగా 16 months అయింది కదా, మధ్యలో కొంచెం వెళ్ళట్లేదు, బాగానే వచ్చింది టోను. సో ఇది టాయిలెట్లోనే మళ్ళీ సపరేట్ సింక్ ఉంది. ఎక్కడ ఉంది లైట్? దీన్ని లైట్ ఎక్కడ ఉందో ఆయన. ఓకే, సో టాయిలెట్లో మళ్ళీ సింక్. యూజువల్గా టాయిలెట్ రూమ్ సపరేట్ ఉంటుంది కదా, ఎందుకు లైట్ వెళ్ళట్లేదు ఇక్కడ? ఇది చూడండి, బాత్రూమ్ ఎంత గ్రాండ్గా ఉంది చూడండి, సూపర్ కదా. బాత్రూమ్ అయితే అసలు స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ ఉంది, సూపర్ ఉంది. ఒక లగ్జరీ అంటే ఒక బాత్ టబ్. జెట్టెడా కాదా? నో జెట్స్ లేవు, రెగ్యులర్ టబ్. షవర్ రూమ్ ఎంత పెద్ద ఉంది చూడండి. ఐటీసీ బెంగళూరులో కూడా పెద్దదే, కానీ ఇంత పెద్దది కాదు. సో పెద్ద హ్యూజ్ షవర్ రూము, సరే కదా. అది ఇంకే చూపిద్దాం అనుకున్నా. ఇది క్లాజెట్ స్పేస్ చూపిస్తాను, అంత పెద్ద. ఇది మొత్తం నా బ్యాగ్లో 2 తెలుసు కదా, మన టూమీ బ్యాగ్ నా ఫేవరెట్. ఇక్కడి నుంచి కూడా వ్యూ ఉంది, బ్యాగ్ సర్దుకోవడానికి కూర్చొని చేసుకోవచ్చు. 2 బ్యాగులు మొత్తం. గ్రీన్ రూమ్ ఇది. ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ చూపిస్తా. నా ఫేవరెట్ అయితే బాత్రూమ్. చాలా 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 లగ్జూరియస్గా ఉంది, అద్దరిపోయింది. ఇక్కడ ఎవరైనా నేను టబ్లో స్నానం చేస్తే ఫ్రెండ్ వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఈ వర్క్ కూడా బాగుంది. తర్వాత ఈ మొజాయిక్ చూడండి, ఇది ఐటీసీలో pretty స్టాండర్డ్ అనిపిస్తుంది. ఐటీసీ మొజాయిక్. ఇవి చూపించలే కదా, 2 సింక్లు, ఒక పెద్ద మిర్రర్, ఇవి షాండ్లియర్ లైట్స్, ఇంకా జిమ్ లాగే ఉన్నాయి. ఇదేమో మ్యాగ్నిఫైయింగ్ మిర్రర్, అంటే మన బ్లెమిషెస్ బాగా చూసుకోవడానికి. నేను ఇప్పుడు కొంచెం స్నానం చేసి రెడీ అవ్వాలి. ఎవరో సుమన్ టీవీ వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంటర్వ్యూకి. సో ఇది అయిపోయాక ఇది చూసారు కదా, మొత్తం ఫోన్ వస్తుంది కాబట్టి ఆపుతున్నా, కంటిన్యూ చేస్తా. చార్మినార్, రాయల్ స్ప్లెండర్. హలో, అదే వచ్చాను కదా, బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి అని అడిగాడు. సరే, హైదరాబాద్ ద క్రౌనింగ్ గ్లోరీ, మన హైదరాబాద్ గురించి. మా హైదరాబాద్ అనలేకపోతున్నా, మన హైదరాబాద్ అంటున్నా, ఎందుకంటే స్టేట్ మారింది కదా. కాకపోతే నేను హైదరాబాద్లో చదువుకున్నా, ఇక్కడే చిన్నప్పుడు పెరిగాను కాబట్టి ప్రివిలేజ్ తీసుకొని మన హైదరాబాద్ అంటున్నా. చూడండి, హైదరాబాద్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడడానికి. చాలా గ్రాండ్ సిటీ, నేను చెప్పక్కర్లేదు ఆ విషయం మీకు. సో ఈ తర్వాత ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం. బ్యూటిఫుల్ వ్యూ, దుర్గమ్మ చెరువు, మొత్తం బ్రిడ్జ్ వ్యూ కూడా కనిపిస్తుంది చూడండి. అందరూ దుర్గమ్మ బ్రిడ్జ్ అని నేను పొద్దున ఎక్సైట్ అయిపోయి తీశాను. చూస్తే ఇలా ఉంది. బాల్కనీలోకి వెళ్దాం ఇప్పుడు. బాల్కనీలోంచి ఇంకా వ్యూ బాగుంటుంది కదా, గ్రాండ్గా. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది మీరు చూసేసారు. ఇప్పుడు బాల్కనీ, ఎంత హ్యూజ్ బాల్కనీ చూడండి, పెద్ద బాల్కనీ, అద్దుర్స్ అంటే అద్దుర్సు. వ్యూ అయితే ఇంకా కేక. ఇంతకదా ఇంక నేనేం అడగలను. మొత్తం దుర్గమ్మ చెరువు, తర్వాత దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్. హైదరాబాద్ ఒక లెవెల్లో అయిపోయింది. అంటే మేము పెరిగినప్పుడు కూడా హైదరాబాద్ అవసరం ఉండేది. కాకపోతే నేను వెళ్ళిన 20 ఏళ్ళలో అంటే ఇంత ఫాస్ట్గా పెరిగిన సిటీ ఎక్కడ ఉండదేమో అని నా ఉద్దేశం. బెంగళూరు పెరిగింది, కానీ బెంగళూరు కన్నా ఫాస్ట్గా హైదరాబాద్ పెరిగింది. సో హైదరాబాదీస్కి, హైదరాబాద్ పెంచిన వాళ్ళందరికీ పెద్ద 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 కుడోస్. ఎందుకంటే ప్రతిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కొన్నిసార్లు న్యూయార్క్ కన్నా గ్రాండ్గా అనిపిస్తుంది హైదరాబాద్. సో హైదరాబాద్ నేను పేర్లు చెప్పట్లేదు కావాలని పేర్లు చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ అని. సో హైదరాబాద్ ఎవరెవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళందరికీ బిగ్ కుడోస్, మన తెలుగు స్టేట్లో అయినందుకు. అది గైస్, ఇది ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నేను రెడీ అయ్యాక ఇంట్రో చేసి చూపిస్తాను. సో ఒక క్విక్ గ్లాన్స్ చూపిస్తాను ఎలా ఉందో మన వ్యూ, మన రూము. ఫ్యాంటాస్టిక్ కదా, రాయల్ లగ్జరీ అంటే రాయల్ లగ్జరీ. అది ఐటీసీ కోహినూర్. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ పంపించారు. మసాలా దోశ 2, ఇడ్లీ గ్రీన్ ఆకులో. మనం ఇజ్రాయెల్లో చూసాం కదా 3 రకాల చట్నీలు. ఓ ఇగోటి సాంబార్ ఆల్సో. వా, ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా అరిటాకులో. మన ఇజ్రాయెల్లో చూసాం కదా, ఒక దోశ 1500 ఇచ్చి కొన్నాం. ఆ 3 చట్నీలు ఇచ్చారు. ఇండియాలో
ఇండియన్ ఫ్లాగ్, అదేం చట్నీ తినాక చెప్పాలి. రెడ్, వైట్ అండ్ గ్రీన్. తర్వాత ఫ్రెష్ టీ, తర్వాత ప్లేట్లు అన్నీ శానిటైజ్డ్, పెద్ద ప్లేటు శానిటైజ్డ్. అదే ఆ ప్లేట్లో తినేద్దాం, కొత్త ప్లేట్ వేసేయడం. సాంబార్కి అయితే స్పూన్ కావాలి. సో ఇది మాట. మొత్తం టీనా కాఫీనా ఏమి ఇచ్చారో నాకు గుర్తులేదు, ఏమడిగానో గుర్తులేదు. సో ఇది. సో బ్రేక్ఫాస్ట్ కొంచెం తినేసి అప్పుడు సుమన్ టీవీ వాళ్ళు వస్తూ ఉన్నారు ఇంటర్వ్యూ చేయడానికి. సో వాళ్ళని రమ్మన్నాను ఒక అరగంటలో. సో నేను రెడీ అయిపోవాలి తినేసి. ఇది చూడండి, ఈ ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ చూపించాను. ఎంత ఫైన్ ఉన్నాయి చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా. అది. సో సుమన్ టీవీ వాళ్ళు చెప్పాను కదా పొద్దున్న వస్తూ ఉన్నారు. సో ఇక్కడ అడ్జస్ట్ చేశాను ఇంటర్వ్యూకి రూమ్లోనే. అంతేకాకుండా మన ఛానల్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇండియా వచ్చినప్పటి నుంచి ఒక రేంజ్లో వెళ్తుంది. 3.5 మిలియన్ యూనిక్ వ్యూవర్స్ ఉన్నారు ఈ మంత్. అంటే 35 లక్షల మంది వేరే వేరేగా చూశారు. ఎవరైనా కంటిన్యూస్గా నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ సైకలాజికల్గా. ఆల్రెడీ 4,12,000 దాటింది. సో ఎవరైతే వాచ్ చేస్తున్నారో రెగ్యులర్గా వాళ్ళకి మాత్రం చెప్తున్నా, ఎవరైతే వీడియోస్ వాచ్ చేసి నచ్చట్లేదో లేకపోతే నా వీడియోస్ చూడడం కాదు, చూసే వాళ్ళకి రెగ్యులర్గా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ కూడా చాలాసార్లు చెప్పడం మర్చిపోతున్నాను. ఇన్స్టాగ్రామ్ ఏమో ఇక్కడ కింద పెడుతున్నా, సోరింగ్ ఈగల్ ట్రాట్స్, అది కూడా ఫాలో అవ్వండి.